సుకృతి అని వాటిని ఇక్కడ మర్చిపోయింపజేశారు. పేదవాడి యొక్క పిల్ల పెళ్లి కాకపోతే వాళ్ళందరూ తమ ప్రాణాన్ని విడిచిపెట్టుకుపోవాలి అనే సంకల్పంతో ఉన్నారు. అందుకోసం వాడికి దీన్ని ఇప్పించారు. సరే, ఈ రెండు బాగానే ఉన్నాయి, కానీ అమాయకుడికి జైలు శిక్ష పడటం ఏంటి అంటే, అయ్యా రేపు రోజున వాడి బోట్ వేసుకొని సముద్రంలో వెళ్ళబోతున్నాడు. సముద్రంలో తుఫాన్ వచ్చి ఆ సముద్రంలో వీడు బోట్ అంతా వెళ్ళిపోయి చనిపోబోతున్నాడు. కాబట్టి జైల్లో ఉంటైనా సరే ప్రాణాలతో ఉంటాడని వాడిని జైలుకి పంపిద్దాం అనుకున్నా. నువ్వు 3 ప్లాన్లు నాశనం చేసేసావు. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఫ్లూట్ వాయించడంలో ఎంత మంచి చేస్తున్నాడు అని చెప్పాడు. అదే భగవంతుడు కానీ మాట్లాడడం ప్రారంభం చేశాడు అనుకోండి, మన ప్రాబ్లమ్స్ ఇంకా కాంప్లికేట్ అయిపోతాయి. ఎందుకంటే అండి, ఆయనకి తెలుసు ఏది ఎప్పుడు ఎలా చేయాలి. ఆయన నిరంతరం అదే పనిలో ఉంటాడు. అరే, ఎవరికి మంచి చేయాలి, ఎవరికి ఎలా నేను ఇది చేయాలి. భగవంతుడి యొక్క సర్వీస్ కదండి. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరికి చెడు చేయాలి అని చూడడు. అలా ఒక స్వామి ఒక మందిరంలో అలా కొలువై అందరికీ దర్శనమిస్తూ